ఇక మనం తదుపరి రాశి చూసుకున్నట్లయితే కన్యా రాశి. మరి ఈ కన్యా రాశి వారికి కూడా వచ్చేసి ఈ వారంలోని అంటే ఆదివారం నుంచి శనివారం వరకు 16వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు మనకి ఈ వారం మొత్తంలోని ఈ కన్యా రాశి వారు వచ్చేసి ఎటువంటి ఫలితాలు అందుకోబోతున్నారు అంటారు? ముఖ్యంగా ఆదాయం పరంగా మరి వీరికి ఈ వారంలోని ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అంటారు? అలాగే కుటుంబ సభ్యులతో మరి ఎలా ఉండబోతుంది అనే అంశం గురించి సో అన్నిటి గురించి అయితే మాకు ఒక్కసారి తెలియచేయండి గురువుగారు. కన్యా రాశి వారికి చాలా అత్యద్భుతంగా ఉంది. ఓకే. అందుకే పవన్ కళ్యాణ్ గారు కన్యా రాశి, ఆయన చక్కగా డిప్యూటీ సీఎం అయిపోయారు అంత ఈజీగా. కష్టపడ్డారు. చాలా కష్టం. అలాగే కన్యా రాశి వాళ్ళు మేము ఉద్యోగాలకు అప్లై చేస్తామండి అని 3 సంవత్సరాల నుంచి ఇంకా అప్లై చేయకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళంతా ఇప్పుడు అప్లై చేస్తారు ఈ వారంలో. అప్లై చేసిన వెంటనే వీళ్ళకందరికీ కూడా ఉద్యోగాలు వస్తాయి. అరే మనం ఇంతకాలం మనం ఎందుకు అప్లై చేయలేదా అని వీళ్ళు బాధపడతారు ఈ వారంలో. అంటే బద్ధకంతో ఇంతవరకు స్థిరత్వం లేకుండా బుర్ర తక్కువ పనులతో ఈ కన్యారాశి వాళ్ళు కొంచెం పాడు చేసుకున్నారనమాట. ఇప్పుడు కన్యారాశి వాళ్ళ యొక్క ఈ యొక్క గ్రహస్థితిని కనుక మనం చూసుకుంటే ధనస్థానంలో ఉన్నటువంటి కేతువు, సప్తమంలో ఉన్నటువంటి రాహువు, షష్ఠ స్థితిగతుడైనటువంటి శని, ఆ తర్వాత అష్టమ స్థానంలో ఉన్నటువంటి కుజుడు జూన్ 1, 2024 సంవత్సరం నుంచి భాగ్యములో రవి, బుధ, శుక్ర, గురుగ్రహాలు వీళ్ళకి అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తాయన్నమాట. అంటే వీళ్ళ నాన్నగారి తరపు ఆస్తులు వీళ్ళకి కలిసి వస్తాయి. దూర బంధువులు ఎవరో ఎక్కడో చచ్చిపోతారు, ఎవరో చచ్చిపోతూ వీళ్ళ పేరు మీద రాసేస్తారు. అంత లక్కీ అనమాట వీళ్ళు ఈ వారంలో. కాబట్టి ఈ కన్యా రాశి వాళ్ళు తల్లిదండ్రులని పైన వీళ్ళు పాపం శ్రద్ధ చూపించలేదు. ఇప్పుడు తెగ వీళ్ళు రోజు పాద నమస్కారాలు తల్లిదండ్రులకి చేసి నమస్కారాలు పెడుతూ ఉంటారు. వాళ్ళ తల్లిదండ్రులు భయపడతారు, ఏమిట్రా బాబు పాద నమస్కారాలు సినిమా టైప్లో చేస్తున్నారు వీళ్ళు అని. అంటే అంత ప్రేమ చూపిస్తారని ఇక్కడ అర్థం. ఇకపోతే కన్యా రాశి వాళ్ళకి రైతులకు బాగుండదు పరిస్థితి. వీళ్ళు ఏవో పంటలు వేస్తారు, వర్షాలు రాకపోవడమో లేకపోతే వాళ్ళకు ఈ గండి కొట్టడమో ఈ అంచులు ఇవన్నీ కూడా ఇలా పొలం దగ్గర జరుగుతాయి అన్నమాట. ఇక చేపల రొయ్యల చెరువులు నడుపుతున్నటువంటి వాళ్ళకు కూడా మధ్యస్థ ఫలితాలు వస్తాయి. తర్వాత వీళ్ళకి భక్తి పెరిగిపోతుంది. ఇందువలన వీళ్ళు హనీమూన్ టైప్లో ఇంతకుముందు టెంపుల్స్కి వెళ్ళేవారు, ఇప్పుడు మాత్రం నిజమైన భక్తితో వెళ్తారనమాట. వెళ్ళి చక్కగా టెంపుల్లో దైవ దర్శనాలు అవన్నీ చేస్తారు. బంధుమిత్ర విందు కార్యక్రమాలు చక్కగా చేసుకుంటారు బంధుమిత్రులతో. వీళ్ళకి దూరపు బంధువులు మరణం వార్త ఖచ్చితంగా వీళ్ళు వింటారనమాట. దానివల్ల వీళ్ళకి లాభం కూడాను. ఆ విధంగా ఈ కన్యా రాశి మహిళలు ముఖ్యంగా ఈ భార్యాభర్తల మధ్య పోరాటం జరుగుతోంది వీళ్ళకి ఈగో వల్ల. అటువంటి వాళ్ళకి కన్యా రాశి వాళ్ళకి ఏంటంటే ఈ ఈగోలు పక్కన పెట్టేసుకొని భర్త ఒక స్టెప్ డౌన్ దిగొచ్చి, అలాగే వైఫ్ కూడా ఒక స్టెప్ డౌన్కి వచ్చి, ఇంతవరకు ఆనరబుల్ జడ్జెస్, పోలీస్ ఆఫీసర్స్, పెద్ద మనుషులు చెప్పింది విననటువంటి వాళ్ళు వీళ్ళు కుక్క పిల్లల్లాగా వీళ్ళే కాంప్రమైజ్ అయిపోయి కాపురాలు సరిదిద్దుకుంటారు. ఇది మంచి పరిణామం. అలాగే పిల్లల విషయంలో మాత్రం విపరీతమైనటువంటి అతి శ్రద్ధ చూపించి వీళ్ళు టెన్షన్ పెట్టుకుంటూ, అవతలాలను టెన్షన్ పెడుతూ, భర్తలను టెన్షన్ పెడుతూ, ఈ విధంగా పిల్లల స్కూళ్ళని కాలేజీలని ఈ విధమైన టెన్షన్స్ తప్ప కన్యా రాశి వాళ్ళకి మిగతాదంతా చాలా బాగుంది. ఓకే గురుగారు, కన్యా రాశి వారికి వచ్చేసి ఈ వారంలో ఎలా ఉండబోతుంది, అలాగే ఈ వారంలోని వీరు మెరుగైన ఫలితాలు అందుకోవాలి అంటే సో ఎటువంటి పరిహారం చేసుకుంటే బాగుంటుంది అనే అంశం గురించి అయితే మాకు తెలియజేశారు. అలాగే ఏంటంటే ఈ వారంలోనే చూసుకున్నట్లయితే మరి వీరికి ఇంకా మెరుగైన ఫలితాలు రావాలి అన్నా కానీ, లేదంటే వీరి యొక్క జాతకంలో ఈ వారం మొత్తం చూసుకున్నట్లయితే వీరి యొక్క గోచారం ప్రకారం మరి వీరి యొక్క జాతకంలో చిన్న చిన్న దోషాలు లాంటివి ఏమైనా ఉంటే మరి ఈ వారంలోని ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మరి ఈ వారంలో వీరికి అద్భుతమైన ఫలితాలు వస్తాయంటారు? ఈ కన్యా రాశి వాళ్ళు ఈ వారంలో కుజు జపం చేసుకోవాలా, కుజ స్తోత్రాలు చదవదా, కుజుడికి కిలోంపావు కందులను తీసుకొచ్చి పేద బ్రాహ్మడికి ఎర్రని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మడికి దానం చేయాలా. అది కూడా మంగళవారం నాడు కరెక్ట్గా ఉదయం 9 గంటలకి. కందిపప్పుతో కొన్ని వంటలు వండి అన్నదానం కూడా వీళ్ళు పేదవాళ్ళకి చేయొచ్చు. ఈ విధంగా కనుక చేయాలి. తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అభిషేకం ఇంట్లో చేసుకోవచ్చు వీళ్ళు, ఓం శరవణ భవ అనేటటువంటి మంత్రంతో. ఈ విధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చిమ్మిల్ని బెల్లము నువ్వులతో తయారు చేసినటువంటి దాన్ని వేయాల. పుట్టలో పాలు అది పోసుకొని చవితి, పంచమి, షష్ఠి తిథుల్లో ఏదో ఒకరోజు పోస్తే చాలు. లేదా ఈ తిథులు కుదరడం లేదండి అంటే ఈ వారంలో ఆదివారం వస్తుంది కాబట్టి ఆదివారానికి వీళ్ళు కనుక ఈ యొక్క
పాలన కనుక పోసినట్లయితే చాలా బాగుంటుంది, మెరుగైన ఫలితాలు వస్తాయి వీళ్ళకి. ఓకే. ఓకే గురుగారు. కన్యా రాశి వారికి వచ్చేసి ఈ వారంలోనే అంటే ఆదివారం నుంచి శనివారం వరకు మరి వీరికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి? సో, ఇంకా మెరుగైన ఫలితాలు రావాలి అంటే ఈ వారంలోనే ఎటువంటి పరిహారాలు చేసుకుంటే బావుంటాయి అనే అంశం గురించి అయితే మాకు చాలా బాగా చెప్పారు.